ఈ జీవితంలో మనం ఏదో అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. ఊహించినవి జరగవు. నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద అనుభవం ఉండేది. మీకా? అవును, రంగస్థలం మీద నేను నటించాను చిన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని కుటుంబ నేపథ్యం వల్ల దాని మీద నేను మొగ్గ చూపలేకపోయాను. తర్వాత సినిమా అవకాశాలు నేను వయసులో ఉండేటప్పుడు వచ్చాయి. అప్పుడు కూడా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రపంచం అనేది నన్ను వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు దీన్ని జారబిడ్చుకోదలుచుకోవట్లేదు. అది నా అభిలాష. నేను చెయ్యాలి, నటించాలి అనేది ఒక కోరిక. కాబట్టి అవకాశం వచ్చింది. ఇది తప్పకుండా వినియోగించుకొని ఉన్న దాంట్లో కాస్త తృప్తిగా మనం కూడా నటించాము. మన కోరిక ఒకటి ఉంది, అది వరించి వచ్చింది. నేను చక్కగా ఉపయోగించుకుందాం అనే భావనతో ఇందులోకి వచ్చాను. సంతృప్తిగా ఉంది. భిన్నమైన పాత్రలు, భిన్నమైన వ్యక్తులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నటీనటులతో వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకునేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆత్మీయత చాలా పొందుతున్నాను అన్నమాట. ఇది ఒక గొప్ప అనుభూతి అనే చెప్పుకోవాలి. కానీ ఈ సినిమా అవకాశాలన్నీ జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్, మీరు చేసిన క్యారెక్టర్స్, మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్లే కదండి? అంతేనండి, అంతే ముమ్మాటిగా నేనే ఆశ్చర్యపోయానమ్మా. ఎందుకంటే సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలంటే బాగా తెలిసిన వారు ఉండాలి, లేదా అనుభవం ఉండాలి, ఏవో చెప్తూ ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చాడు నేను ఒక క్షణం విస్తుపోయాను. నిజమేనా మీకు విషయం తెలిసిన, నాకు వచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ విలన్ క్యారెక్టర్ అండి అది. నేను ఆ దర్శకుడిని అడిగాను, నాలో అంటే నేను నాకు ఇష్టం, నాకు నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. కానీ నేను ఆ క్యారెక్టర్లో నప్పుతానని ఆ దర్శకుడికి ఏ విధంగా మరి గోచరించిందో నాకు తెలియదు. వారిని అడిగాను, ఏమంటే నన్ను మీరు ఏ విధంగా ఊహించుకున్నారు? సాహసమే కదా. అప్పటిదాకా నేను ముడి వేసుకుని బొట్లు పెట్టుకుని ఈ విధంగా ఉన్నవాడిని నన్ను విలన్గా చూపించాలంటే ఆయనకి ఎంతో సాహసం అయి ఉండాలి. నా మీద నమ్మకంతో అడిగితే లేదు, ఇది మీరు చేయగలరు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరు చేస్తారు, రండి అన్నారంతే. సరే, మీరు నా మీద నమ్మకం పెట్టుకుంటే మీ నమ్మకాన్ని నేను నిలబెడతానన్నాను. అలాగే విలన్గా చేశాను. రిలీజ్ అయిందండి సినిమా? అదే అవుతుంది. ఇంకా అది మ్యూజిక్కి వచ్చింది, డబ్బింగ్ అయిపోయింది, ఇంకా మ్యూజిక్ వచ్చింది. అందులో శివారెడ్డి అనేటటువంటి పాత్రలో నటించాను నేను. గెటప్ ఎలా ఉంటుంది మీది? అంటే కాస్త చేతిలో కత్తులు, కటార్లు, హెయిర్, జుట్టు విప్పుకుని అది ఉంటుందన్నమాట. బాగా రఫ్గా ఉంటుంది క్యారెక్టర్. అందులో అదంతా ఉంటుంది, గడ్డం మీసం ఉండి జుట్టు అంతా విప్పుకుని. అది నోట్ చేసుకుంటున్నారా? ఫస్ట్ సినిమా ఇది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాను? చాలా చేస్తున్నారు. చేశాను. అన్ని భిన్నంగా వచ్చాయి. ఒకటి లంకాపురి అనేటువంటి ఫస్ట్ సినిమా లంకాపురి, అందులో శివారెడ్డి పాత్ర నాది. రెండవది వచ్చి ఈ మధ్య ఇంకా రాబోతోంది, అది స్వీట్ 60 అని. అందులో నేను కథానాయకుడిగా చేశాను. ఆ కథలో నేను కథానాయకుడిని అనమాట. ఓకే. మీ పక్కన కథానాయకులుగా ఎవరు చేశారు? హైకోర్టు శ్రీలక్ష్మి గారు అని చెప్పి, హైదరాబాద్ వాస్తవ్యురాలు, వారు చేశారనమాట. మేమిద్దరం అందులో కథానాయికగా మేము చేసాం. డబ్బింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మ్యూజిక్ కూడా అయిపోతుంది. బహుశా అది ఒక వారం 10 రోజుల్లో అది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని మాట విన్నాను నిన్న. ఇంకా మూడోది ఏంటంటే కోటివారి అగ్రహారంలో మనం కలిసి చేసాం కదా, బంగారు మురుగు, అది కూడా ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది. 3 అయిపోయింది. వెబ్ సిరీస్ చేస్తున్నాను విన్నానండి. వెబ్ సిరీస్ చేయట్లేదు? చేస్తున్నాను. ఇప్పుడు 4వది ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టారు. అందులో నేను సంగీతం మాస్టర్గా, ఒక అమ్మాయికి తండ్రిగా, నేను ఒక సంగీతం మాస్టర్గా అందులో నేను నటించాను. 80% పిక్చర్ దర్శకత్వం అయింది, ఇంకొక 20% ఉంది. ఇప్పుడు మళ్ళీ 5వ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు మననే ఇప్పుడు షూటింగ్లోనే ఉన్నాను. ఇప్పుడు నడుస్తుంది షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో కొంత, మా రాజమండ్రిలో కొంత అది నడుస్తుంది అన్నమాట. అందులో ద్విపాత్రాభినయం అది. మీరా? అమ్మ బాబాయ్, ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఒకటి ఒక తల్లి కొడుకు, తల్లిని నేనే, కొడుకుని నేనే. అయితే రెండో కమల్ హాసన్ దిగారండి మాకు. తల్లిని నేనే, కొడుకుని నేనే. ఇప్పుడు కొడుకు పాత్ర అయిందనమాట. చాలా చాలా సున్నితమైనటువంటి అంశంతో ఈ చిత్రం వాళ్ళు తీస్తున్నారు. వెబ్ సిరీస్, షార్ట్ మూవీ అనుకుంటా, అది తీస్తున్నారు వారు. ఇప్పుడు కొడుకుగా నా పాత్ర ఇక్కడ అయింది. ఇక మిగతా అంశం ఏంటంటే రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ తల్లిగా నేను పాత్ర చేయాలి. చూడండి, అది కూడా నేను నటించినటువంటి కేబీ సుందరాంబాళ్ గారుగా, నిర్మలమ్మ గారుగా, ఎస్ జానకమ్మ గారు లాగా, వీళ్ళందరిలాగా నేను చేసి ఉన్నాను. ఫీమేల్ క్యారెక్టర్స్ చేసి ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకుని వారు నన్ను వచ్చారన్నమాట. నేను అన్నాను, ఫీమేల్ ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. లేదు, ఈ పిక్చర్కి మీరైతే న్యాయం చేస్తారు, నాకు ఎందుకో మిమ్మల్ని నేను
ఈ ద్విపాత్రాభినయంలో ఈ విధంగా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. అది కూడా ఒక సాహసమే కదండి. ఏంటి మీరు ఇలా వేసుకుని అక్కడ కూర్చుని బామ్మగారు లాగా మీ మేనల్లుడు ఎవరో వచ్చారని చెప్పి అవునవును, చేసిన దత్తు వీడియో. ఆ, అగ్రహారం పడికట్టు. అవును. అసలు అది మీరు మీలో ఒక లేడీనే చూస్తాను తప్ప మిమ్మల్ని చూడం అందులో. అవునవును, అంత అసలు అవునండి. ఒకటండి, ఎప్పుడైనా మనం పాత్ర చేసామంటే పాత్రను అపహాస్యం చేయకూడదండి, అవును. చేయకూడదండి. మనం న్యాయం చేయగలిగితే, దాన్ని మెప్పు పొందించగలిగితేనే ఆ పాత్రను ముట్టుకోవాలి. మన వల్ల అది అపహాస్యం కాకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది. కరెక్ట్ కరెక్ట్. అని నేను అలాగే చేశానండి. నేను ఒక ధూమావతి అమ్మవారిగా వేశాను, దశమహావిద్యలు ధూమావతి అమ్మవారి పాత్ర వేశాను, నిర్మలమ్మ గారు చేశాను, జానకమ్మ గారు అయితే కోకొల్లలుగా చేశాను, సూర్యకాంతమ్మ గారు చేశాను, కేబి సుందరాంబళ్ గారని తమిళనాట ఆవిడ సుప్రసిద్ధ సంగీత గాయకురాలు వారు. అలాగే సినిమా నటి, పాత సినిమా నటి బెంగళూరు రమణి అమ్మన్ గారు, వీళ్ళందరూ, నిర్మలమ్మ గారు అయితే బోడి చేశారు. ఇవన్నీ చూసి ఆ దర్శకుడు నన్ను ఏడాది నుంచి అబ్బాయి ఇది మీరే చేయాలి, మీరే చేయాలి, ఇది మీరైతేనే చేస్తారు, నేను మిమ్మల్ని ఆ విధంగా ఊహించుకున్నాను, ఈ తల్లి కొడుకు పాత్రలో మీరు చేయగలుగుతారని. పాపం అబ్బాయి ఆ విధంగానే ఏడాది నుంచి చేసి ఇప్పుడు మన పిక్చర్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ షూటింగ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే ఓకే. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం రాజమండ్రిలో నాకు తెలుసున్న ఆయన అంజలి గారు మీరు ఇన్ని చేస్తే బాగుంటుందని మీ విజిటింగ్ కార్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది, ఆ కార్డ్ నాకు పంపించారు. రాజమండ్రి వచ్చినప్పుడు చేస్తానండి, ఆయన రమ్మండం ఒక్క షూటింగ్ కోసం పిలిస్తే ఏం బాగుంటుంది, ఇంత దూరం ఎక్స్పెండిచర్ టైము ఎనర్జీ ఇంత వేస్ట్ చేసుకోవాలి ఆయన, నేను వచ్చినప్పుడు చేస్తాను అన్నాను. తీరా చూస్తే అక్కడ కనిపించే ఇక్కడ కనిపించే అయ్యో వీళ్ళని తగలయ్యా వీళ్ళందరూ చేసేసారు. అసలు ఫస్ట్ నేను కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నది, అందరూ చేస్తారు అని అనుకుంటే తీరా చూస్తే మనం అక్కడ షూటింగ్లో కలవడం, ఇప్పుడన్నా చేయాలి, కనీసం లేటెస్ట్గా చేయాలని అసలు అనుకున్నాను అనమాట. మీ ఆల్మోస్ట్ 3-4 years నుంచి ఆయన చెప్పడానికి ముందు నుంచే నేను మీ వీడియోలు ఫాలో అవుతున్నాను. మీకు అనిపించి ఫస్ట్ నేను చూసినది ఏంటి అని అంటే ముక్కల పులుసు. ఆ రోజు నేను చూసి వెంటనే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టాను. ఆ తర్వాత సంవత్సరానికి ఆయన నాకు విజిటింగ్ కార్డ్ పంపించారు, ఇది చేస్తే బాగుంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పాను. కానీ మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు నిర్మలమ్మ గారిది వేసినా, మీరు స్లీవ్లెస్ వేసి పిలకగట్టి జిమ్లో వీడియో పెట్టినా, లేదా ఒక మంచి రొమాంటిక్ సాంగ్కి చక్కటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఎవ్వరూ కూడా కించిత్ తప్పుగా అన్న మాట లేదు. కింద కమెంట్ సెషన్లో కూడా ఎవ్వరూ కూడా చులకనగా మాట్లాడడం కానీ అగౌరవంగా మాట్లాడడం కానీ లేదు. అది మీకు చాలా అదృష్టం. ఎవరైనా గబుక్కుని ఏదైనా పెడితే ఆ వీడియో అనేవాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. అలాంటిది నాట్ ఈవెన్ 0.1% మిమ్మల్ని హేళనగా పెట్టిన కమెంట్ లేదమ్మా. ఆశ్చర్యం అనిపించింది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ విషయంలో నేను నా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. నన్ను వాళ్ళు ఒక అభిమానిగా చూడరమ్మా, నన్ను వాళ్ళ ఒక కుటుంబీకుడిగా చూస్తారు. వాళ్ళ నాన్నగానో పెదనాన్నగానో తాతగారుగానో అన్నయ్య గానో మావయ్య గానో ఈ విధంగానే వాళ్ళు చూస్తారు. అందరికీ వాళ్ళ ఒక కుటుంబీకుడిని అయిపోయాను అనమాట. ఈయన మా నాన్న ఈరోజు ఆనందంగా ఉన్నాడు, మా నాన్న ఇలా ఆనందంగా ఉంటే చాలా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ఎందుకు అడిగానంటే సివిల్ సర్వీసెస్కి ఇలా అటైర్ లేకపోతే బాగుండదని 8 ఏళ్ల క్రితం నేను ఇలా మొదలు పెట్టాను. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూస్ అంటే కొంచెం వాళ్ళకి డిగ్నిఫైడ్గా చేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు నేను స్లీవ్లెస్ వేసిన అంజలి గారు మీరు ఈరోజు ఇలా స్లీవ్లెస్ వేసుకుంటారని నేను అనుకోలేదండి, ఇలా కనిపించి మాకు మీ మీద ఉన్న వాల్యూ తగ్గించేలా చేసుకోకండి అని ఎన్ని నెగటివ్ కమెంట్స్. నేను స్లీవ్లెస్ వేస్తేనే అలాంటిది మిమ్మల్ని ఎంత బాగా ఓన్ చేసుకున్నారంటే, అంటే నేను మేల్ టు ఫీమేల్ నేను కంపేర్ చేస్తున్నాను, మీ అంత గొప్ప వ్యక్తిని నేను కాకపోవచ్చు కాక, కానీ నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని ఎంత అడాప్ట్ చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నారు అబ్బాయి, ఎప్పటికీ నేను ఇలా సంతోషంగానే ఉండాలి అనేటువంటి గొప్ప అభిమానాన్ని మీరు సంపాదించారు ఈ రోజు కదా. నేను మూలధనం, అభిమానులు నా మూలధనం అమ్మా. నిజం, అది మాత్రం వాస్తవం. నిజం. ఎందుకంటే వాళ్ళతో నాకు ఎంత అనుబంధం ఏర్పడిపోయిందంటే, చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్న తరుణంలో నన్ను ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ పలకరింపు మనిషికి కొన్నంత అండ. ఆ సమయంలో నేను టిక్ టాక్ చేస్తున్నప్పుడు చాలా వేదనతో ఉండేది నా హృదయం. పైకి తెలిసేవాడిని కాదు, లోపల అంటే మనం ఒక నిమిషం కనిపించే రీల్లో అందరికీ మనం ఎంటర్టైన్ చేయాలి, ఆ విధంగా ఉండి. కానీ అందరూ పలకరింపు, నేను ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నేను నవ్వితే వాళ్ళు పొంగిపోతారనమాట. ఈరోజు మా నాన్న నవ్వాడు,
ఈరోజు మా నాన్న ఆనందంగా ఉన్నాడు, మా అన్నయ్య నవ్వుతూ ఉన్నాడు, మా బాబాయ్ ఆనందంగా ఉన్నాడు, మా తాత సంతోషం. అంటే నా సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనంటే వాళ్ళ కుటుంబీకుని, ఆ కుటుంబంలో ఏంటంటే నా మనిషి సంతోషంగా ఉన్నాడు ఇవాళ, పోలే ఈ విధంగా ఆనందంగా ఉండని, బతికిన నాడు ఈ విధంగా ఆనందంగా బతుకు అని నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా అభిమానులు, నా కుటుంబీకులు. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను. అంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ మీవన్నీ చూశాను కానీ మిమ్మల్ని ఈరోజు ఏమాత్రం కంటదడి పెట్టించే ఉద్దేశం నాకు లేదు. మీరు ఎప్పుడు ఎంత స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఉంటారో మిమ్మల్ని అలాగే ఇంటర్వ్యూ చేయాలని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సంతోషం. అబ్సల్యూట్లీ సంతోషం. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన తెలుగు వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళందరూ మీ వీడియోలు చూస్తున్నారు. ఏంటి మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ మామూలుగా ఉందనుకున్నారా? ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్కి కాంపిటీషన్ వస్తుంది మీద. ఈ షూటింగ్స్ వల్ల ఏమన్నా వీడియోలు లేట్ అవుతున్నాయండి? అవుతున్నాయి కదా, అవుతున్నాయి. ఎందుకంటే నాకు ఇంకొక అంటే చాలా నాకు కథలు రాస్తాను నేను. ఆ అభిలాష కూడా నాకు ఉంది, మక్కువ ఉంది నాకు. అయితే నాకు వచ్చినప్పుడు కోరుకుండేది, అదే నేను కూడా ఒక మంచి కథ రాయాలి, నేను ఒక దర్శకత్వం వహించాలి, నేను ఈ విధంగా పిక్చర్ని తీసుకెళ్ళాలని. ఇప్పటిదాకా నా అభిమానులకి నేను మంచి మంచి వంటలన్నీ చూపించాను కదా. కానీ ఇప్పుడు నా లోపల ఏముందంటే నా అభిమానులందరికీ కూడా ఒక మంచి మంచి కథాంశాన్ని కుటుంబం అందరూ కలిసి చక్కగా కుటుంబ నేపథ్యంతో, అరే ఇది మనం గతంలో మన వాళ్ళు ఇలా ఉండేవారు, ఇప్పుడు మనం చాలా నాళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాం కదా, ఇది కదా ఒకప్పుడు మన వాళ్ళు ఉండేవారని అంశాలు చూపించాలని మనసులో కుతూహలపడుతూ ఉండేవాడిని. అప్పట్లో నాకు ఏ విధంగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలో తెలిసింది కాదు. కానీ ఇప్పుడు నాకు అడుగు పెట్టే అవకాశం నాకు భగవంతుడు నాకు కల్పించాడు. అభిమానుల ఆదరణ, నా గురుదేవుల యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీర్వచనం, మీ అందరి ప్రోత్సాహం చేత నేను రంగంలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నేను అనుకున్న సంకల్పం నడవడానికి ఒక అవకాశం ఉందన్నమాట. ఈ ప్రపంచంలోకి, ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చి మంచి మంచి పాత్రలు చేస్తున్నప్పుడు కాస్త వంటలు చేసి పెట్టడానికి నాకు కొంచెం అవకాశం తక్కువైందన్నమాట. మాత్రం వాస్తవమే. కానీ నేల విడిచి ఎప్పుడు సాము చేయం కదా. తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఆ వంటలు మరింత చేస్తాను. నేను ఎన్ని రోజులైతే ఈ వంటల మాధ్యమం ద్వారా నేను ప్రజలందరికీ వంటలు నేను అందించలేకపోయాను, మళ్ళీ కాస్త షూటింగ్లు అవి అయిపోయిన వెంటనే మళ్ళీ మంచి మంచి కథాంశాలతో పాటు మంచి మంచి వంటలు కూడా నేను చేసి చూపిస్తాను. నేను ఒకవేళ భగవంతుడు అనుగ్రహించి నేను తారాగణంగా ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఏ మాధ్యమం ద్వారా ఇంతమందికి చేరువయ్యానో ఆ మాధ్యమాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఎప్పుడు నేను మంచి మంచి వంటలు చేస్తూ ఉంటాను, సునాయాసంగా తయారు చేస్తాను. నా కోరిక అదే. ఎందుకంటే నేను చాలా కడు పేదరికాన్ని అనుభవించాను. ఈ పూట ఎలా గడుస్తుందన్న కడు పేదరికాన్ని అనుభవించాను. మా అమ్మగారి నైపుణ్యం చేత ఆవిడ చాలా చాకచక్యంగా వంట చేసి లేనిరికాన్ని ఆవిడ కనబరిచేది కాదు, రాజరికాన్నే చూపించేది తినే విషయంలో మటుక్కి. ఇప్పటికీ గుంభనంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. సొంతళ్ళు ఉన్నాయి కదా అంటారు, గోడ పీక్కు తింటామని చెప్పండి. సొంతళ్ళు ఉన్నంత మాత్రం గోడ పీక్కు తినం కదండి. లోపల ఏం తింటున్నారో ఎలా బతుకుతున్నారో ఎవరికీ తెలియదు. అనుభవించి వచ్చిన వాడిని కనుక నాకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు నేను తిన్నది రాజభోజనం. సరుకు చౌకబారుగా కొనుక్కోవచ్చు, కానీ తినేటప్పుడు మాత్రం రాజరికం ఉండాలి. ఆ రాజరికంతో పచ్చడి అన్నం తిన్నా చాలు కదా. అలాగ అందరూ కూడా తినాలి, సునాయాసంగా తినాలి అనేటటువంటి ఆలోచన ఉన్నది. అందుకే నేను నా వంటలన్నీ కూడా చాలా సునాయాసంగా ఉంటాయి. ఉప్పుతో 9 నెలవారీ సరుకులు ఏ విధంగా వేసుకుంటాము, నెలవారీ కిరాణాలు ఏముంటాయి, వాటితోనే మన అద్భుతాలు సృష్టించవచ్చు. దంతసీర ఉండాలి కదా, ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు వెజిటేరియన్తో కూడా ఇంత చక్కటి బాడీని మనం మెయింటైన్ చేయొచ్చు, ఇంత మస్కులర్ బాడీని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు మీరు. ఖచ్చితంగా అది చెప్పాలనే నేను నా వ్యాయామ కళాశాలలో ఉండే వీడియోలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఆరోగ్యాన్ని, శరీరాన్ని కాపాడుకోవాలండి. ఆరోగ్యాన్ని నేను నా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను రన్నింగ్ చేసేవాడిని అండి. నాకు ఒక కోరిక ఉండేదండి చిన్నప్పుడు, ఇంకప్పుడు అది నెరవేరదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు పెద్ద కోరిక అండి. మీకు క్యారెక్టర్ వస్తుంది, ఆగండి. ఆ విధంగా వచ్చిన సంతృప్తి పడతాను. డెఫినెట్గా వస్తుంది, మీకు డౌటే లేదు అందులో, డౌట్ లేదు. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు చాలా కోరిక అండి. మిలిటరీలోకి వెళ్ళిపోవాలని చాలా కోరిక ఉండేదండి, చాలా కోరిక ఉండేది. ఏం పరుగులు పెట్టామని తెలుసా అండి, 16 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో వ్యాయామానికి వెళ్ళిపోయాను అనమాట. సెలెక్ట్ అయిపోయాను. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను అనుకున్న వైపు వెళ్ళలేకపోయాను. ఇదే కాదు, ఏది మనం అనుకున్నట్టు జరగదు. మనం ప్రారంభంలో చెప్పినట్టు ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా, జరగదు. కానీ రాజీపడి జీవితాన్ని గడిపించాలి, అంతే. గడపకపోతే కుదరదు. కానీ ఇప్పుడు చూడండి, నాకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను
ఏం కోల్పోయానో ఆ సినిమా ప్రపంచం, ఆ కళ ఏదైతే కోల్పోయానో ఇప్పుడు నన్ను వరించుకు రావడం నిజంగా సంతృప్తిగా ఉందన్నమాట. కదండి. కానీ అప్పుడు అది మిస్ అయినా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీకు అదంతా తిరిగి రావడం అనేది ఇది కదా రాసి పెట్టడం అంటే అనిపించింది. అవునండి, అవును, నిజంగా చాలా సంతృప్తి పడుతున్నా. నేను అప్పుడు కోల్పోయాను, ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఇంత ఇది వచ్చిన తర్వాత వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీలాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అనుకున్నా, ఏదైనా భగవంతుడు అనుగ్రహించి మంచి పోలీస్ క్యారెక్టర్, మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వస్తే అందులో మనం చేసి చూపించాలి. మీరు ఒక చిన్న క్యారెక్టర్, మన ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరు ఎలాగో నిర్మలమ్మ గారిది, జానకమ్మ గారిది చేసినట్టు అది కూడా ఒకటి వేసి పెట్టేశారనుకోండి, ఆ క్యారెక్టర్లో మీరు ఎలా ఉంటారో ప్రజలందరికీ తెలుస్తుంది. సో ప్రపంచానికి తెలిసినప్పుడు ఓ ఈయన ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇందులో చూడాల్సిందే అని వాళ్ళ మనసుల్లో మీరు పడతారండి. తప్పకుండా అది తప్పకుండా చేస్తాను. అలాగే నాకు విలన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం నాకు. ఒక తండ్రి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఇప్పుడు తమిళ మాధ్యమంలో కూడా ఒక తండ్రి క్యారెక్టర్స్ రావడానికి అవకాశం వచ్చింది, ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు వాళ్ళు. తమిళ ఛానల్లో కూడా నేను ఒక తండ్రిగా చేయడానికి ఒక అవకాశం వచ్చిందనమాట. కానీ మీరు బేసిక్గా తెలుగువారే కదండి? పక్క 100 అణాల నేను తెలుగువాడిని. తమిళ ఎలా తెలియం? తమిళ్ వచ్చి నేను చిన్నతనంలో నేను ఎక్కువ మసిలాను అక్కడ. తమిళనాడు పాళని, తంజావూరు, కుంభకోణం ఈ ప్రాంతంలో నేను మసలడం జరిగింది. నాన్నగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళ? కాదు, నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పరంగా ఎక్కువ తిరిగాను. మా కులదేవం వచ్చి పళనియప్పన్ సుబ్రహ్మణ్య స్వామి. మా అన్నగారు, మా పెద్దన్నగారు యాత్రలు తీసుకెళ్తూ ఉండేవారు మమ్మల్ని. ఆ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అక్కడ చాలా మురుగర్ అంటే ఇది కదా, ఇంత బాగా ఆరాధన ఉంది కదా, మనకు అక్కడ లేదు, ఇక్కడ మనం కోల్పోతున్నాం అనే బాధ వచ్చి తరచూ వెళుతూ ఉండేవాడిని. ఆ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండిపోతూ ఉండేవాడిని. ఉండిపోయినప్పుడల్లా అక్కడ అంశాలు తెలుసుకుంటూ వచ్చేవాడిని. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని తొందరగా తెలుసుకుంటాను. రేపటికి వాయిదా వేయడం నాకు ఇష్టం ఉండదు. వాయిదా వేయడం అనేది నాకు అసలు సుతరాం ఇష్టం ఉండదు. అది తొందరగా నేర్చుకోవాలి. నేను నేర్చుకునే వ్యక్తి, అవతల వ్యక్తి నాకు మర్నాడు నాకు అందుబాటులో ఉంటాడని ఏమిటి గ్యారంటీ? ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోవచ్చు, రేపు వెళ్ళిపోతే నేను చాలా కోల్పోతాను. కాబట్టి వారు ఉండగానే దీపం ఉండగెళ్ళి చక్క పెట్టుకోవాలనే మాట తగ్గట్టుగా వారు వెళ్ళిపోతారేమో అని ఇవాళే నేను ఆయన దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అలాగే తెలుసుకునేవాడిని. ఆ విధంగా తెలుసుకోవడంలో తమిళం అనేది బాగా వచ్చని చెప్పలేను, పర్వాలేదు. తెలుగు ఎలా మాట్లాడతారో తమిళ అలాగే మాట్లాడతారు మీరు. అంటే మీరు పళనిస్వామి అన్న పేరుకి ఫస్ట్ తమిళ అనుకున్నాను, చూస్తే అచ్చమైన బత్తులతో సహా పలుకుతున్నారు, తమిళ అయి ఉండదు, తెలుగు వాళ్ళే అనుకున్నాను. కానీ తీరా చూస్తే తమిళ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది మురుగర్ అద్దయ్య అంతే. వారి అనుగ్రహం లేని ఏది జరగదమ్మా. భగవంతుడి కృప ఉండాలి. ఆ భగవంతుడి కృప ప్రజాదరణ రూపంలో వస్తుంది. ఆదరణ లేకపోతే ఏది రాణింపు ఉండదండి.